హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చాము. వాళ్ళు రీసెంట్‌గా హౌస్ కొనుక్కున్నారు. ఈ హౌస్‌ని మనం హోమ్ టూర్ చేయబోతున్నాం ఇప్పుడు. ఇది చూడటం వల్ల మీకు జర్మనీలో కార్నర్ హౌస్ ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుందని ఇది చేస్తున్నాను. ఇదొచ్చి ఇండిపెండెంట్ హౌస్. నార్మల్‌గా దీన్ని జర్మనీలో ఏమంటారంటే కార్నర్ హౌస్ అంటారు. అంటే ఒక రోలో ఇట్లా వరుసగా హౌసెస్ ఉంటే దాంట్లో చివర్లో ఉండేదాన్ని కార్నర్ హౌసెస్ అంటారు. దీనికి వెంటిలేషన్ అది ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా గార్డెన్ స్పేస్ కూడా కొంచెం ఎక్కువ ఇస్తారు. కార్ పార్కింగ్ కూడా పక్కనే ఇస్తారు. దీనికంటూ కొంచెం ఎక్స్‌ట్రా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది మిడిల్ హౌస్‌తో పోల్చుకుంటే కార్నర్ హౌస్ వచ్చి కొంచెం కాస్ట్‌లీ ఉంటుంది. ఇంకా ఇంటి విషయానికొస్తే వీళ్ళిక్కడ వుడెన్ ప్లేట్ పైన వాళ్ళ నేమ్ అనేది ఉంది. వాళ్ళ ఫ్యామిలీ నేము. ఇది ఒక ఫ్రెండ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది గిఫ్ట్ ఐడియాకి చాలా నచ్చింది నాకు. మాకు కూడా సేమ్ ఇలాంటిది మాకు కామన్ మ్యూచువల్ ఫ్రెండ్. మాకు కూడా ఫ్యామిలీ నేమ్‌తో గిఫ్ట్ చేశారు. వీళ్ళు పూజలు బాగా చేస్తారు. వెంకటేశ్వర స్వామి భక్తులన్నట్టు. సో, ఇంటి ముందర చిన్నగా వెంకటేశ్వర స్వామిది ఒక స్టిక్కర్ అయితే అతికిచ్చారు. ఇంకా లోపలికెళ్ళిపోదాము. నేను ఈ హోమ్ టూర్ అనేది డే టైమ్‌లో కొంచెం, నైట్ టైమ్‌లో కొంచెం కవర్ చేయాల్సొచ్చింది. ఇప్పుడు మీకు డే వ్యూ, నైట్ వ్యూ 2 చూపించగలుగుతున్నా నేను. ఇదొచ్చి నైట్ వ్యూ. నేను చాలా వరకు ఇన్‌సైడ్ అంతా నైట్ టైమ్‌లో తీసేసాను. ఓన్లీ ఔట్ సైడ్‌ది నేను డే టైమ్‌లో కూడా కవర్ చేశాను. సో, లోపలికెళ్ళిపోదాం ఇప్పుడు. ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామిది ఫోటో వచ్చి హాల్‌లో ఉంది. అది డైరెక్ట్‌గా కనిపిచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్‌లోనే ఏం పెట్టారంటే ఇది షూ ర్యాకు. ఈ సైడ్‌లో పెట్టుకున్నారు. ఆ షూ ర్యాక్ పక్కనే జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికనేసి హ్యాంగర్స్ ఇచ్చారిక్కడ. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్‌కి ఒక వైపేమో షూ ఇంకా జాకెట్ హ్యాంగర్ ఇచ్చారు కదా! ఇంకో వైపుకొచ్చేసి వాష్‌రూము. ఇది గెస్ట్ వాష్‌రూమ్ అన్నట్టు. చాలా తక్కువ స్పేస్‌లో కవర్ చేసేసారు. ఆ వాష్‌రూమ్ పక్కనే ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు. లాంగ్ లాంగ్ వ్యూలో ఎలా ఉందో చూసుకోవడానికనేసి. నెక్స్ట్ ఒక డోర్ ఉంది. ఈ డోర్‌లో ఏముందో చూద్దాం. ఇదంతా ప్యాంట్రీ. ఇంకా వాషింగ్ మిషన్ ఏరియా, ఇంకా టెక్నికల్ రూమ్ అంటారు గదా! అది కూడా ఇక్కడే ఉందన్నట్టు. ఇంకా కొంచెం ఒక్క అడుగు ముందుకేసామనుకో మనకింకా హాలు, ఇంకా డైనింగ్ ఏరియా ఇదంతా వచ్చేస్తుంది. ఒకసారి వ్యూ చూసేద్దాము. హాల్ ఎంట్రన్స్ డోర్ దగ్గర నించున్నప్పుడు ఎలా ఉందో. ఇది వీళ్ళ పూజా మందిరు. ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ కవర్ చేశాను పూజ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జు, ఆ తర్వాత డైనింగ్ ఏరియా, ఇంకా ఆ స్ట్రెయిట్‌లోనేమో హాలు, ఇంక ఇటు సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు పైకెళ్ళడానికి. ఇప్పుడు డైనింగ్ ఏరియా దగ్గరికెళ్దాము. ఇక్కడైతే హ్యాంగింగ్ లైట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇంకా ఇది టీవీ యూనిట్ ఈ ప్లేస్‌లో. ఈ హాల్ నుంచి బ్యాక్ యార్డ్‌కి ఎంట్రన్స్ ఉంటుంది. దాన్ని నేను ఎండ్ వరకి చూస్తే మీకర్థమవుతుంది. నేను డే టైమ్‌లో, నైట్ టైమ్‌లో కూడా కవర్ చేశాను. ప్రెజెంట్ నేను ఇంట్లో మొత్తం చూపిచ్చాక మళ్ళీ గార్డెన్ అది చూపిచ్చాలి అనుకుంటున్నాను. అందుకనేసి కంటిన్యూ చేస్తున్నా ఈ ఇంట్లోనే. ఇది వచ్చి వాళ్ళ హాల్ అన్నట్టు. సోఫా ఇంకా రిలాక్సింగ్ చైర్ అది పెట్టుకున్నారు హాల్‌లో. ఈ హాల్ పక్కన స్టెప్స్ పైనకెళ్ళడానికని ఇందాక చూపిచ్చా కదా! ఆ పక్కనే ఇదొక చిన్న కబోర్డు. ఈ కబోర్డ్ పైన వాళ్ళ పిల్లల ఫోటోస్ అది పెట్టుకున్నారు. మధ్యలో చిన్న ప్లాంట్ ఒకటి. ఎంట్రన్స్ డోర్‌కి ఒక వైపున పూజా మందిరం చూపిచ్చా గదా! ఈ పూజా మందిరం సైడే ఇటు కొంచెం లోపలికి కిచెన్ ఉంటుంది. జర్మనీలో దాదాపుగా అన్ని కిచెన్స్ కామన్‌గా ఉంటాయి. బేక్ ఓవెన్ ఒకటి, ఇంకా డిష్ వాషరు, కుక్ టాపు, ఇంకా కావాలంటే మైక్రోవేవ్ ఓవెన్‌ది కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి అన్నీ. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లోని కిచెన్‌లో ఇవి కామన్ వస్తువులు. ఇక్కడ కూడా మనకవన్నీ ఇచ్చారు. డిష్ వాషర్ అనేది ఇక్కడ కిందిచ్చారు. బట్ నేనిది ఓపెన్ చేసి చూపించలేకపోతున్నా. ఎందుకంటే డిష్ వాషర్ ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. సో, మధ్యలో ఓపెన్ చేయొద్దు. అది డేంజరస్ కాబట్టి చూపించలేకపోతున్నా. కింద ఫ్లోర్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పైనకెళ్దాము. వీళ్ళు పైనకెళ్తున్నప్పుడు స్టెప్స్ దగ్గర ఇలా పాట్స్‌లో మంచి ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఇంకా స్టెప్స్‌కి కూడా లైటింగ్ అది ఇచ్చారిక్కడ. ఇది కూడా నచ్చింది నాకు. ఈ ఐడియా కూడా. ఈ ప్లాంట్స్ అనేది కొంచెం పిల్లలున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ లుకింగ్ అయితే చాలా బావుంది. ఇంకా ఎంటర్ కాంగానే పైనకి ఇక్కడ 3 రూమ్స్ అయితే ఉన్నాయి. 3 డోర్స్ అన్నట్టు. ఇది ఎంటర్ కాంగానే లెఫ్ట్ సైడ్‌లో వచ్చి వాష్‌రూమ్ ఇచ్చారు. ఈ వాష్‌రూమ్ మంచి స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ యూజువల్‌గా జర్మనీలో ఈ వాష్‌రూమ్స్‌లలో బాత్ టబ్ ఒకటి, షవర్ బాత్ ఇవన్నీ కామన్ అన్నట్టు. ఇది కార్నర్ హౌస్ అని చెప్పా గదా! అందుకని వాష్‌రూమ్‌కి విండో వచ్చింది. నార్మల్‌గా మిడిల్ హౌస్‌కైతే ఇలా విండో అనేది ఉండదు. ఇదొక అడ్వాంటేజు ఈ కార్నర్ హౌస్‌కి. ఇంకా
షవర్ బాత్ పక్కన మనకి వాషింగ్ క్లోత్స్ వేసుకోవడానికి ఇదొకటి పెట్టారు. ఇది కూడా మంచి ఐడియాలా అనిపించింది నాకు. బట్టలవి కనిపించకుండా నీట్‌గా ఉందిది. బయట నుంచి లుక్కు. ఆ వాష్‌రూమ్ నుంచి బయటకు రాగానే ఒక రూమ్ అయితే ఉంది. అది చిల్డ్రన్ బెడ్‌రూము. ఇది డే టైమ్‌లో కవర్ చేసింది చూపిస్తున్నా. నిన్న నైట్ మా చిన్న పాప ఇందులో పడుకుంది. సో, దాన్ని డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేకుండింది. అందుకని ఇప్పుడు తీస్తున్నా. ఇక్కడొచ్చేసి 2 షెల్ఫ్స్ ఇచ్చారు. ఇంకా బెడ్డు, మన ఒక విండో గూడా ఉంది. మంచి వెంటిలేషన్ ఉంది దీనికి కూడా. ఈ రూమ్‌కి కూడా. ఈ రూమ్ మాకిచ్చారు యాక్చువల్‌గా. ప్రెజెంట్ గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు దీన్ని. ఇంకా వాళ్ళ బాబు ఆడుకోవడానికి చిన్న టాయ్స్ అవి ఇక్కడ సెటప్ చేసుకున్నారు. ఈ షెల్ఫ్స్‌లలో కూడా ఒక దేవుడి ఫోటోను, ఇంకా కొంచెం డెకరేటివ్ ఐటెమ్స్ అలా పెట్టుకున్నారు. ఇంకా ఇది కిడ్స్ బెడ్‌రూమ్ లాగా కాబట్టి ఇంకా కిడ్స్‌కి రిలేటెడ్‌గా డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయి అందుకే. ఇంకా ఆ విండో దగ్గరికెళ్ళి చూపిస్తాను. ఇది యాక్చువల్‌గా మనం ఎంట్రన్స్‌లో చూపించుకున్నాం గదా! ఈ విండో నుంచి ఎంట్రన్స్ వ్యూ ఇలా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రూమ్ ఉంది కదా! ఆ రూమ్‌కెళ్ళిపోదాము. ఇదొచ్చి వాళ్ళ మెయిన్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్ అంటాం గదా! అలా అన్నట్టు. వాళ్ళకొక చిన్న బేబీ ఉంది. సో, బేబీ క్రిబ్, వాళ్ళ బెడ్ అవి ఉన్నాయిక్కడ. వీళ్ళిక్కడ ఒక పక్కన చిన్నగా 2 చైర్స్ అది సెటప్ చేసుకున్నారు. ఈ చైర్స్ పక్కనే ఇక్కడ వార్డ్‌రోబ్స్ అవి ఇచ్చారు. వీళ్ళు బెడ్‌రూమ్స్‌కి నేమ్స్ పెట్టుకున్నారంట. శ్రీనివాసము, విష్ణు నివాసము అని. ఇది ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి చిన్న పోస్టర్ కూడా ఒకటిచ్చారు. సో, ఇది కంప్లీట్‌గా మాస్టర్ బెడ్‌రూమ్ అన్నట్టు. ఇంకా బయటికెళ్ళిపోయి స్టెప్స్ దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కెళ్దాము. ఈ సెకండ్ ఫ్లోర్‌కెళ్ళే దారిలో గూడా మంచిగా ప్లాంట్స్ అవి పెట్టుకున్నారు వీళ్ళు. సైడ్‌లో లైటింగ్ కూడా ఉంది మంచిగా. లుక్ అయితే చాలా బాగొచ్చింది. ఈ లైటింగ్ ఇంకా ప్లాంట్స్ వల్ల స్టెప్స్ దగ్గర నాకు నచ్చింది. ఈ పైనకొచ్చేస్తే పైన కూడా 2 రూమ్స్ ఉన్నాయి. ఒకటొచ్చి ఆఫీస్ రూమ్‌గా యూజ్ చేస్తున్నారు. ఇంకొకటొచ్చి స్టోరేజ్ పర్పస్‌గా యూజ్ చేస్తున్నారు ప్రెజెంట్ వీళ్ళు. వీళ్ళు సోలార్ ఎనర్జీ యూజ్ చేస్తారు. ప్లేట్స్ అవి పైన ఉన్నాయి ఇంటి పైన. అందుకనేసి దాని రిలేటెడ్ బ్యాటరీ అనుకుంటా. అది ఒకటి ప్లేస్ చేశారు. దానివల్ల ఎక్కువ స్పేస్ ఆక్యుపై అయిపోయింది ఈ రూమ్‌లో. ఇంకా నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఇది ఆఫీస్ రూమ్. ఇది కొంచెం స్పేషియస్‌గానే ఉంది. దీంట్లో కూడా వాళ్ళు దేవుళ్ళ ఫోటోలు, ఇంకా వాళ్ళ ఫోటోస్ అవి పెట్టుకున్నారు. ఇంకా ఆఫీస్ రిలేటెడ్‌వి పెట్టుకున్నారు. డే టైమ్‌లో ఈ రూమ్‌కి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుందంట. విండోస్ అయితే చాలా ఇచ్చారు. నేను నైట్ టైమ్ తీస్తున్నా కాబట్టి కొంచెం డల్‌గా అనిపిస్తుంది గానీ, డే అయితే చాలా బావుంటుందంట ఈ రూము. ఇదంతా ఆఫీస్ రిలేటెడ్ స్టఫే ఉంది ఈ రూమ్‌లో. ఇంకేం లేదు. ఇప్పటి వరకు ఇంటి లోపల ఎలా ఉందో చూసాం కదా! ఇప్పుడు ఇంటి బయట బ్యాక్ యార్డ్ ఎలా ఉందో చూపిస్తాను. అది డే టైమ్, నైట్ టైమ్ 2 కవర్ చేశాను. ఇది నైట్ టైమ్ వ్యూ అన్నట్టు. వీళ్ళు లైటింగ్ అది బానే పెట్టుకున్నారు బ్యాక్ యార్డ్‌లో కూడా. సో, నైట్ టైమ్ కాబట్టి లైటింగ్స్ చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు మనకి. హాల్‌లో నుంచి బయటికి రాగానే మనకి చిన్న సెటప్ ఒకటుంది. మనకి బ్యాక్ యార్డ్‌లో అట్లా రిలాక్సింగ్‌గా అవి కూర్చోటానికి. లాంగ్ వ్యూలో బ్యాక్ యార్డ్ నుంచి హౌస్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను దూరంగా వెళ్లి. ఇల్లంతా లైటింగ్స్‌తో కళకళలాడిపోతుంది గదా! ఇప్పటివరకు నైట్ వ్యూ చూసేసారు కదా! ఇప్పుడు డే వ్యూ చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న డోర్ అయితే ఇచ్చారు మనం బ్యాక్ యార్డ్ వెళ్ళడానికి. చిన్న సందు అంటాం గదా! ఇంటి పక్కన. ఆ గరాజీకిను ఇంటికి మధ్యలో నుంచి చిన్న సందుంది. సో, అందులో నుంచి ఎళ్తే మనకు బ్యాక్ యార్డ్ వచ్చేస్తుంది. డే టైమ్‌లో వాళ్ళ బ్యాక్ యార్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చిన్నగా ప్లాంట్స్ అవి పెట్టుకున్నారు. అంటే క్యాబేజీ, మిర్చి, క్యాప్సికమ్ అవి పెట్టుకున్నారు. ఇంకా అదర్ సైడ్ వచ్చేసి నార్మల్ షో ప్లాంట్స్ అవి ఉన్నాయి. ఇది గార్డెన్ హౌసు. గార్డెన్ రిలేటెడ్ స్టఫ్ అది పెట్టుకుంటారు. ఆ పక్కనే రోబో ఉంది. దాని గురించి నేను షార్ట్ వీడియో చూపిస్తాను తొందరలో. డే టైమ్‌లో హౌస్ వ్యూ అనేది బ్యాక్ యార్డ్ నుంచి ఇలా ఉంటుంది. అక్కడ కనిపించే 2 విండోస్ వచ్చి వాళ్ళ మాస్టర్ బెడ్‌రూమ్ విండోసు. ఇక్కడ డస్ట్ బిన్స్ పక్కన ఒక చిన్న కంటైనర్ ఉంది. ఇదేంటంటే రెయిన్ వాటర్ స్టోరేజ్ అంట. అక్కడ గ్యారేజే పైనుంచి వచ్చిన వాటర్‌ని స్టోరేజ్ చేసుకొని అది ఈ వాటర్‌ని చెట్లకి యూజ్ చేస్తారంట. నాకిది మంచి ఐడియా లాగా అనిపించింది. ఇది మాకు లేదు. ఇది నాకు కొత్తగా అనిపించిందని షేర్ చేస్తున్నాను. ఈ ప్లేస్ వచ్చి ఇది రిపేర్‌లు అది ఏమన్నా సైకిల్స్ గానీ, కార్‌కి గానీ సంబంధించిన రిపేర్ ఏమన్నా సామాన్లవి పెట్టుకోవడానికి పెట్టాడు. ఇదొచ్చి వాళ్ళ కారు పార్కింగ్ ప్లేసు. అది డోర్ ఓపెన్ చేశారు. మనం అటెళ్ళిపోవచ్చు. ఈ కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి అటు ముందుకెళ్ళిపోతే మళ్ళీ ఎంట్రన్స్ వస్తుంది మనకి.
వీళ్ళ ఇంటికైతే 3 ఎంట్రన్స్‌లున్నాయి. ఇది కంప్లీట్ ఔట్ సైడ్ ఇంకా ఇన్‌సైడ్ హౌసు. ఫైనల్‌గా మన దేవుడు పూజా మందిరం. ఇది పూజా మందిర్‌ని ఇలా చిన్నగా అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళకింకా ప్లాన్ ఉందంట. ఫ్యూచర్‌లో ఈ మందిర్ కాకుండా కొత్తదేదో తీసుకుందామని అనుకుంటున్నారు. ఇది కంప్లీట్ మా ఫ్రెండ్ వాళ్ళ హౌసు. మీ అందరికీ ఈ హోమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. జర్మనీలో కార్నర్ హౌస్ అనేది ఎలా ఉంటుందో ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్‌కి షేర్ చేయండి. ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.